ఆత్మీయ నివాళి సాక్షిశేషులు ఇవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల గారి మరణం యావత్ క్రైస్తవ సమాజానికి తీరని లోటు. వారి పరిచర్య, దాతృత్వం, సేవా జీవితం మరువలేనివి. ఆయన విడిచి వెళ్ళిన ఆ మాదిరిని నేటి తరం అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ రిజాయిస్ టీవీ పక్షముగా ఘన నివాళిని అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆయనకు అంకితం. జీవితం ప్రభుకే అంకితం. హల్లెలూయా. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయదు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదు. క్రైస్తవ చరిత్రలోని కనివిని ఎరుగని రీతిలో సంగీతంలో సరికొత్త వరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వస్తుంది రిజాయిస్ టీవీ. ఈ సీజన్ 1 ప్రత్యేకత ఏమిటంటే, మనందరికీ సుపరిచితమైన సువార్త గాయని గాయకులు తమ గానాలతో దేవుని మహిమపరచడానికి మన ముందుకు వస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా పిలువబడిన జడ్జెస్ ని మనం ఆహ్వానిద్దాం. ప్రముఖ సంగీత దర్శకులు ఆశీర్వాద్ లూత్ గారు, అనేక క్రైస్తవ గీతాలను ఆలపించిన సుప్రసిద్ధి గాయని ఎంఎం శ్రీలేఖ గారు, ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సిస్టర్ ఐశ్వర్య నైసిల్ ఫ్రమ్ కవూరు. హల్లెలూయా.
ప్రభు ప్రేమకై నా వరమే ఈ దినమే నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం నా యేసుని స్వరమే వినబడే నా భాగ్యమాయేనో నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం హల్లెలూయా. చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ గారు. ఈ పాట గురించి శ్రీలేఖ గారి స్పందన ఏంటి? నిజంగానే అద్భుతంగా పాడారు. So happy to sing this song because it's your composition. No, it's not my composition. నేను పాడాను ఈ పాట. I sang this song. One of my ఫేవరెట్ సాంగ్స్లో ఇదొకటి. అంటే నేను 4000 పాటలు పాడాను, బట్ అన్నీ గుర్తుండవు. చాలా మటుకు నా పాట విని ఇది ఎవరి వాయిస్ లాగే ఉంది, నేనే పాడినట్టున్నానేమో అని అనుకుంటాను. సో మొన్న విని నేను పాడాను ఆ సాంగ్, నాకే ఆశ్చర్యం వేసింది. సో ఇట్స్ వెరీ టెండర్ ఏజ్. అప్పుడు నాకు ఐ థింక్ 16-17 ఇందాక మన అనిల్ గారు అడిగారు, సో చెప్పాల్సి వచ్చింది. సో నాకు 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సాంగ్ పాడాను. సో ఇన్నేళ్ళు అయినా కూడా ఇట్స్ సో రిఫ్రెషింగ్ సాంగ్ కదా. సో అంటే ఆ ట్యూన్లో ఉన్న గొప్పతనం, ఆ లిరిక్లో ఉన్న గొప్పతనం ఎవరు పాడినా ఓకే, బట్ నేను పాడానని కాదు కానీ, బట్ ఇవాళ మీరు కూడా అంతే బాగా అటెంప్ట్ చేశారు. ఒక పల్లవి మన ఇద్దరం కలిసి పాడదాం ఇదే పాట. ఓకే. నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం నా యేసుని స్వరమే వినబడే నా భాగ్యమాయేనో నా సర్వము ప్రభుకే అంకితం నా జీవితం ప్రభుకే అంకితం హల్లెలూయా. వావ్. మీ హస్బెండ్ మంచి సింగర్, మీరు మంచి సింగర్, అదే కాకుండా మీ ఇద్దరు పిల్లలు కదండి, వాళ్ళిద్దరు కూడా చాలా మంచి సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్. ఫ్యామిలీ మొత్తం ఈ గాస్పుల్ సింగింగ్లో వచ్చే తరానికి కూడా నైసిల్ గారు అండ్ ఐశ్వర్య గారు వాళ్ళిద్దరు పిల్లల్ని చాలా చక్కగా మ్యూజిక్లో తరబేతి ఇచ్చారు. అండ్ వాళ్ళు చూడటానికి చాలా బాగుంటారు పిల్లలు, అట్ ద సేమ్ టైం చాలా బాగా పాడతారు. అండ్ ఇన్స్పిరేషన్ మొన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్ వాళ్ళది ఒక వీడియో చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేబీ ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళు మంచి గ్రేట్ మ్యూజిషియన్స్, సింగర్స్ అవుతారేమో. ఆల్ ద బెస్ట్ అండి. బాబా. వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1 తదుపరి మన ముందుకు వస్తున్నారు బ్రదర్ సూర్యప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా
స్తుతింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా యేసయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ప్రేమింతును నిన్నే ప్రేమింతును ప్రేమింతును నిన్నే ప్రేమింతును కీర్తింతును నిన్నే కీర్తింతును కీర్తింతును నిన్నే కీర్తింతును యేసయ్యా
ఈ లోకంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరూ లేరని చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ సూర్య. ఈ పాటకు ఆశీర్వాద్ గారు తన స్పందన తెలియపరుస్తారు. నువ్వు క్లాసికల్ నేర్చుకుంటున్నావు, అది తెలుస్తుంది. ఎందుకంటే చాలా వెరీ మైన్యూట్స్ కూడా చాలా క్లియర్గా పలుకుతున్నావు. అంటే ఆ గమకాలు జనరల్గా ముర్కీస్ అంటాం, అంటే రవ్వలు చాలా బాగున్నాయి, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ గారు మంచి ఎనర్జెటిక్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో లాస్ట్లో పీక్స్ అంటే హై పిచ్లో కూడా ఆ వాయిస్ని అలాగా సస్టైన్ చేయడం అనేది అంటే ఒక సింగర్కి ఉండాల్సిన లక్షణం. జనరల్గా హై పిచ్ వెళ్ళేసరికి ఫాల్స్ నోట్ వచ్చేస్తుంది, అంటే అది కూడా అందంగా ఉంటుంది, బట్ అంత పిచ్లో కూడా శృతి ఎక్కడ కూడా ఇదవ్వకుండా సో కంట్రోల్డ్గా పాడడం అండ్ రియల్లీ గ్రేట్. జస్ట్ వావ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ప్రణీత్ ఫ్రమ్ హైదరాబాద్. లోయలలో కష్టాల కడగండలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో లోయలలో కష్టాల కడగండలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రణీత్ గారు నాకెంతో ఇష్టమైన పాట పాడింది.
ఇప్పుడు ఆశీర్వాదంలో గారు దీని గురించి ఏమంటారు? హాయ్ ప్రణీత్, కొన్ని విషయాలు మీ గురించి చెప్పండి. మ్యూజిక్ నేర్చుకున్నారు మీరు? నేర్చుకున్నాను. ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారా? అంటే కార్డ్స్ పరంగా లైట్గా గిటార్ ప్లే చేస్తాను అన్న. గిటార్ వచ్చి. అండ్ ఆటో ట్యూన్ ఎఫెక్ట్ తెలుసా మీకు? మామూలుగా టెక్నాలజీ ఇప్పుడు తెలుసు అలాంటి టైంలో కూడా అన్న. అసలు ఏ ట్యూనర్ లేకుండా పర్ఫెక్ట్ ట్యూనింగ్. అసలు ఇన్ని పర్ఫార్మెన్స్ చూసాను కానీ ఇంత పర్ఫెక్ట్ పిచ్ నేను చూస్తాను. ఎక్కడన్నా పుస్తకం వెళ్తుందేమో పట్టుకుందామని చూసాను కానీ ఆటో ట్యూన్ ఏదో మింగినట్టు పర్ఫెక్ట్ ట్యూనింగ్ అండ్ ఎక్స్ట్రాడనరీ వాయిస్. హిందీ ఎక్కువ పాడతారా? అన్ని లాంగ్వేజెస్ పాడతాను. బట్ నాకు ఆ మంచి ఆ రిచ్ హిందీ టెక్స్చర్, అంటే బాలీవుడ్ సింగర్స్ ఉంటారు కదా, ఆ టెక్స్చర్ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది వాయిస్. అండ్ నేను ఫస్ట్ టైం వింటున్నా అండ్ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ గారు చెప్పండి. హాయ్ ప్రణీత్. హలో మ్యామ్. హాయ్. సో ఈ పాట ఎవరు పాడారు ఒరిజినల్గా? ఒరిజినల్గా హేమచంద్ర అన్నమాట. హేమచంద్ర. అదే ఆ టింజ్ కనిపిస్తుంది, అందుకని అడిగింది. బేసిక్గానే ఇది చాలా ఒక హార్ట్ టచింగ్ ట్యూన్ ఇది. సో మంచి సూదింగ్ సాంగ్. అండ్ వాయిస్లో బేసిక్గా నాకు నచ్చింది ఏంటంటే డైనమిక్స్ చాలా బాగుంది. అంటే ఎక్కడ డౌన్, ఎక్కడ అప్, ఎక్కడ చిన్న హస్కీ, ఎక్కడ ఎలివేషన్, అంటే ఆ లిరికల్ తగ్గట్టుగా. సో బాగా నచ్చింది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పడం తప్పితే ఇంకేం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగుంది అండ్ వెరీ ప్రొఫెషనల్గా ఉంది వాయిస్. థ్యాంక్ యూ సో ఐ మచ్. థింక్ యూ హ్యావ్ మంచి సాంగ్ పడితే మాత్రం మీకు యూ హ్యావ్ వెరీ 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 బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ వెస్లీ ఫ్రమ్ సామర్లకోట. ఇదే మా స్వాగతం, సదా నీకే జయం. యెహోవా ప్రేమ దూతాలేచి రాగా, హల్లెలూయా హల్లెలూయా. ఇదే మా స్వాగతం, సదా నీకే జయం. యెహోవా ప్రేమ దూతాలేచి రావా, హల్లెలూయా హల్లెలూయా. మిన్నులలో కన్నులలో వెలిగే యేసునాథు దివ్య కాంతి. మన్నులలో మాయలలో మలిగే మనుజ సహజ మృత్యు భ్రాంతి. కన్నులలో మిన్నులలో వెలిగే యేసునాథు దివ్య కాంతి. మన్నులలో మాయలలో మలిగే మనుజ సహజ మృత్యు భ్రాంతి. మరణమా నీ మరణమే ఈ మహిలో మాకు పర్వం. జగతిలో మా సుగతికే ప్రభువిచ్చే జీవన మోక్షం. రవిదిన మునగత జీవుడే లేచిరారా, తొలగిన శిలగని సూర్యుడే తెల్లబోయే. ఇదే మా స్వాగతం, సదా నీకే జయం. యెహోవా ప్రేమ దూతాలేచి రాగా, హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా మంచి పాట పాడారు వెస్లీ గారు. ఇప్పుడు ఆశీర్వాద్ లోక్ గారు స్పందన మనం విందాం. వెస్లీ చాలా బాగుంది సాంగ్. ఇది ఏ ఆల్బమ్ తెలుసా? క్రీస్తు గాన సుధాకర్ సార్. ఓకే. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్.
పాట రచయిత వేటూరి సుందరంబుద్ధి గారు. ఆ ఆల్బంలో సాంగ్స్ అన్నీ కూడా చాలా సూపర్ హిట్స్. సో ఈ పాటలు విన్నప్పుడంతా నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు చేస్తాయి. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ మెమరీస్లోకి తీసుకెళ్ళి మంచి పాట పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ గారు ఏమంటారు మనం తెలుసుకుందాం. హాయ్, నైస్ నైస్ అటెంప్ట్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగి తిని. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగి తిని. తండ్రి తోటలో నేనాటబడితే ఎంత ధన్యత ఈ మహిళ, ఎంత ధన్యత ఈ మహిళ. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగి తిని. చల్లగాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా. చల్లగాలులు వీచగా కాంతి కిరణాలు ప్రసరించగా. నీతి సూర్యుని నిజ కాంతిలోన తేజరిల్లేడి బ్రతుకు తోడా. రక్షణ తోటలో విరివిగా పెరిగి నీటియోరన నిలిచితిమి. నీటియోరన నిలిచితిమి. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగి తిని. ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగి తిని. తండ్రి తోటలో నేనాటబడితే ఎంత ధన్యత ఈ మహిళ, ఎంత ధన్యత ఈ మహిళ. చాలా మంచి పాట పాడారు ప్రేమ్ గారు. ఇప్పుడు ఆశీర్వాద్లు గారి స్పందన ఏంటి? యాక్చువల్గా ఈ ఆల్బంలో వెలుగు ఈ ఆల్బమ్ పేరు. నా ఫస్ట్ టైం 2006లో ఇది రికార్డ్ చేశాను. బాలీవుడ్ నుంచి ఇటు మన హైదరాబాద్ సింగర్స్, చెన్నై సింగర్స్, మొత్తం 24 మంది సింగర్స్తో కలిపి ఒక 8 సాంగ్స్ని 24 సింగర్స్ పాడటం ఫస్ట్ టైం. అండ్ అప్పుడు దీన్ని వీడియో కూడా చేసి, అంటే అప్పటి వరకు కూడా ఈ టైప్ ఆఫ్ ఆల్బమ్స్ అయితే రాలేదు. దాంట్లో కూడా ఒక మంచి పాట శ్రీలేఖ గారు బాలసుబ్రహ్మణ్యం గారితో డ్యూయట్ కూడా పాడారు. బాగా పాడావు, గుడ్ ఎఫర్ట్. ఆర్కెస్ట్రా కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. శ్రీలేఖ గారి స్పందన. హాయ్ ప్రేమ్, నీ వాయిస్ టింజ్ చాలా బాగుంది.
రెండరింగ్ చాలా అన్నీ బాగుంది. థ్యాంక్ యూ